హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆల్ఫాబెట్ ఎనాలజీ. ప్రతి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆల్ఫాబెట్ ఎనాలజీ. ఎనాలజీ మీన్స్ సిమిలారిటీ, అంటే సారూప్యత. మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2 గ్రూప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇస్తారు. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్కి సెకండ్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్కి మధ్య రిలేషన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అంటే వాటిలో ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి రిలేషన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అలాగే మనకి థర్డ్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇస్తారు. దానికి అదే రిలేషన్లో ఉన్నటువంటి ఫోర్త్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి కొన్ని మోడల్స్ మనం చూద్దాం. ఏడి జీజే ఈజ్ యాజ్ ఎంపీ. ఫస్ట్ సెట్ తీసుకుందాం మనం. అలాగే సెకండ్ సెట్ తీసుకుందాం. ఏ అండ్ జీ, డి అండ్ జే కంపేర్ చేయాలి. ఏ అండ్ జీ మధ్యలో ఏ లెటర్స్ మిస్ అయ్యాయి? బి, సి, డి, ఈ, ఎఫ్ 5 లెటర్స్ మిస్ అయ్యాయి. డి అండ్ జే మధ్యలో ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి? ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐ. ఇక్కడ కూడా 5 లెటర్స్ మిస్ అయ్యాయి. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? ఎం తర్వాత 5 లెటర్స్ మిస్ చేసి ఇక్కడ నెక్స్ట్ లెటర్ రాస్తే అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఎం తర్వాత ఎన్, ఓ, పి, క్యూ, ఆర్. నెక్స్ట్ లెటర్ ఎస్. అలాగే పి తర్వాత 5 లెటర్స్ మిస్ చేయాలి. క్యూ, ఆర్, ఎస్, టి, యు. నెక్స్ట్ లెటర్ ఈస్ వి. సో ద ఆన్సర్ ఈస్ ఎస్వి. లెట్ us discuss next question. ABC ZYX ఈజ్ యాజ్ డిఈఎఫ్ డాష్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏబిసి అనే 3 లెటర్స్ ప్లేస్లో జెడ్వైఎక్స్ అనే వచ్చాయి. ఇవి ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఏ నుంచి జెడ్ వరకు రాసాము, అలాగే రివర్స్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు రాసాం. ఇప్పుడు ఏ యొక్క ప్లేసు జెడ్ ఆక్యుపై చేసింది, బి యొక్క ప్లేస్ వై ఆక్యుపై చేసింది, సి యొక్క ప్లేసు ఎక్స్ ఆక్యుపై చేసింది. సో మనం ఏం చేయాలి? డి ప్లేస్లో డబ్ల్యూ, ఈ ప్లేస్లో వి, ఎఫ్ ప్లేస్లో యు రాయాలి. డబ్ల్యూవియు. నెక్స్ట్ క్వశ్చన్. సిడిఈఎఫ్ ఎఫ్జిహెచ్ఐ ఈజ్ యాజ్ కేఎల్ఎంఎన్. అబ్జర్వ్ చేయండి. సిడిఈఎఫ్ ఈ 4 లెటర్స్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ లెటర్ ఏదో, ఇక్కడ స్టార్టింగ్ లెటర్ అదే ఉంది. మళ్ళీ ఇక్కడ 4 లెటర్స్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? కేఎల్ఎంఎన్. ఇక్కడ లాస్ట్ లెటర్ ఏదో, ఇక్కడ ఫస్ట్ లెటర్ అదే రాయాలి. అలాగే అక్కడి నుంచి మనం 3 లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓ, పి, క్యూ. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. లెట్ us discuss నెక్స్ట్ క్వశ్చన్. వియుఎస్ఆర్ ఈజ్ యాజ్ పిఓ. ఫస్ట్ సెట్ వియు, సెకండ్ సెట్ ఎస్ఆర్. ఫస్ట్ లెటర్స్ని కంపేర్ చేయండి. వికి ఎస్కి మధ్యలో ఏ లెటర్స్ మిస్ అయ్యాయి? టీ అండ్ యు 2 లెటర్స్ మిస్ అయ్యాయి. అలాగే యూకి ఆర్కి మధ్యలో ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి? ఎస్ అండ్ టీ. అంటే ఏమవుతుంది? వి నుండి ఎస్కి 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ అయ్యిందనమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. మనం అలాగే ఏం చేయాలంటే, ఇక్కడ పీకి ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2 లెటర్స్ మిస్ అవ్వాలి. ఓ, ఎన్. దానికి ముందు లెటర్ ఏది? ఎం. సిమిలర్లీ ఓకి ముందు 2 లెటర్స్ ఎన్, ఎం. దానికి ముందు లెటర్ ఏది? ఎల్. సో ఎంఎల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. బిఎండబ్ల్యూపి ఈఐజెడ్ఎల్ ఈజ్ యాజ్ ఎఫ్ఆర్సిఐ డాష్. ఇప్పుడు ఒక్కొక్క సెట్లోని ఒక్కొక్క లెటర్ని కంపేర్ చేద్దాం. బిఈ మధ్యలో ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి? సి అండ్ డి. అంటే ఇక్కడ ఫార్వర్డెడ్ బై 3 స్టెప్స్. నౌ కంపేర్ ద సెకండ్ లెటర్స్ ఎం అండ్ ఐ. ఇక్కడ బ్యాక్వర్డ్ అయింది, రివర్స్ అయింది. ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి? జే, కే, ఎల్. 3 లెటర్స్ మిస్ అయ్యాయి. అంటే ఇక్కడ బ్యాక్వర్డెడ్ బై 4 స్టెప్స్.
కంపేర్ ద థర్డ్ లెటర్స్ W అండ్ Z. మధ్యలో ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి? X, Y. ఇక్కడ కూడా ఫార్వర్డెడ్ బై 3 steps. ఓకే, నౌ కమ్ టు ద ఫోర్త్ లెటర్ PL. ఇక్కడ గమనించండి, ఇది మళ్ళీ రివర్స్ ఆర్డర్లో ఉంది. ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి చూద్దాం. MNO 3 లెటర్స్ మిస్ అయ్యాయి. దట్ మీన్స్ బ్యాక్వర్డెడ్ బై 4 steps. దట్ మీన్స్ ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ ఒకే రకమైన చేంజ్ వచ్చింది, సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ ఒకే రకమైన చేంజ్ వచ్చింది. అదే చేంజ్ని మనం అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి మనం అప్లై చేయాలి. ఫస్ట్ లెటర్ ఎఫ్ని మనం 3 steps ఫార్వర్డ్ చేయాలి. ఎఫ్ తర్వాత 2 లెటర్స్ మిస్ అవ్వాలి. GH. నెక్స్ట్ లెటర్ I. సెకండ్ లెటర్ ఏమవ్వాలి మనకి? బ్యాక్వర్డెడ్ బై 4 steps, అంటే 3 లెటర్స్ మిస్ అవ్వాలి మధ్యలో రివర్స్ ఆర్డర్లో. QPO. సో నెక్స్ట్ లెటర్ ఈస్ N. నౌ థర్డ్ లెటర్ షుడ్ బి ఫార్వర్డెడ్ బై 3 steps, అంటే 2 లెటర్స్ మిస్ అవ్వాలి. C తర్వాత DE. నెక్స్ట్ లెటర్ F. ఫోర్త్ లెటర్ బ్యాక్వర్డెడ్ బై 4 steps, అంటే మధ్యలో 3 లెటర్స్ మిస్ అవ్వాలి బ్యాక్వర్డ్ ఆర్డర్లో. HGF. దట్ మీన్స్ నెక్స్ట్ బిఫోర్ లెటర్ ఈస్ E. సో ద ఆన్సర్ ఈస్ INFE. స్టూడెంట్స్, ప్రీవియస్ పేపర్లోని ఈ సమ్ని మీరు ట్రై చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో వర్డ్ ఎనాలజీ అనే టాపిక్ పైన చేయబోతున్నాను.